ప్రేమ వలపు 6వ భాగం. ఇప్పటివరకు మా వంశంలో ఏ అమ్మాయికైనా ఇబ్బంది వచ్చిందో లేదో, కానీ నాకు మాత్రం పీకల మీదకి వచ్చింది. ఇంకా నయం, కట్టుకున్న మొగుడికే అస్తంతా వెళ్ళిపోతుందని వీలునామాలో రాయలేదు. నవ్వాడు మదన్. ఎనీహౌ అది నీకు ప్రమాదం ఎలా తెచ్చిపెట్టింది? నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయారు. నా కర్మ కాళి అప్పటికే మా డాడ్ అలాంటి విల్లు రాసి రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. తను ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పినా తన పేరెంట్స్ ఇద్దరూ తన 16 సంవత్సరాల వయస్సులోనే పోయారని వినగానే మదన్ మనస్సంతా బాధతో నిండిపోయి ఆ బాధంతా మోహంలో ఎక్స్ప్రెస్ అయింది. నీ పేరెంట్స్ ఇద్దరూ నిజంగానే నీ 16 ఏళ్ల వయసులో చనిపోయారా? అడక్కుండా ఉండలేక పోయాడు మదన్. లేదు, మనం ఇద్దరం కాలక్షేపం అవ్వక ఇక్కడ కూర్చున్నాం కదా, నిన్ను ఎంటర్టైన్ చేద్దామని కల్పించి చెప్తున్నాను, చిరాగ్గా అంది సుస్మిత. ఇలాంటివి ఎవరైనా అబద్ధాలు చెప్తారా? నాకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది హార్ట్ ఎటాక్తో. 6 ఏళ్ల వయసులో మా నాన్నగారు పొలంలో పాము కాటుతో చనిపోయారు. అప్పటి నుండి నా అన్న వదిన నన్ను నా పేరెంట్స్ కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉన్నా. నా పేరెంట్స్తో ఉన్న జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉన్నాయి. అలాంటిది నువ్వు 16 ఏళ్లపాటు వాళ్లతో వాళ్ళ జ్ఞాపకాలతో ఉన్నావు. అది నీకెంత బాధగా ఉండి ఉంటుంది? మోహంలో అదే ఎక్స్ప్రెషన్తో అన్నాడు మదన్. నువ్వు నన్ను చాలా చక్కగా అర్థం చేసుకున్నావు, తలూపింది సుస్మిత. కాకపోతే నా కష్టాలు అంతటితో ఆగలేదు. అదేసందుగా గుంటనక్క లాంటి మా మామయ్య, అదే మా మామ్ అన్నయ్య, తన భార్య, కొడుకు నా ఇంట్లో ప్రవేశించారు. నాకున్న రిలేటివ్స్ కేవలం వాళ్ళు మాత్రమే. నాకు నా ఆస్తికి గార్డియన్గా మారిపోయాడు నా అంకుల్. నా అంకుల్, నా ఆంటీ ఇంకా నా కజిన్ చాలా సిస్టమాటిక్గా నా ఆస్తి అంతా కాజేయడానికి అప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. నిట్టూర్చింది సుస్మిత. కాస్త పెద్ద దానివయ్యాక వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోయావా? నాకు ఎవరూ లేకపోవడంతో కోర్ట్ నుండి నాకు నా ఆస్తికి గార్డియన్షిప్ సంపాదించాడు మా మామయ్య. మోరోవర్ అలాంటి వింత కండిషన్లతో మా డాడ్ రాసిన వీలునామాలో కూడా నాకు పెద్ద అడ్డంకిగా మారిపోయింది. వాళ్ళు నన్ను నిలువునా దోచేయడానికి చేస్తూన్న ప్రయత్నాలు తెలుస్తూ ఉన్నా నిస్సహాయంగా ఉండిపోయాను. ఐసి, తలూపాడు మదన్. మా డాడ్ దగ్గర మా మామ్ అసిస్టెంట్ గా చేస్తూ ఉండేది. తాను చాలా అందంగా ఉండేది. మా డాడ్ తనని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. మా మామ్ తన అన్నని చాలా నమ్మేది, అభిమానించేది. వాడికి ఒక్కగానొక్క చెల్లెలు. అందువల్ల మా ఫ్యామిలీతో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ తో ఉండేవాడు మా మామయ్య. మా మామ్ వాడిని అలా గుడ్డిగా అభిమానించడం, నమ్మడం వాడికి చాలా అడ్వాంటేజ్ గా మారింది. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మాకు తనెంతో కావాల్సిన వాడిగా నమ్మించాడు. ఇంక మా ఆస్తికి నాకు గార్డియన్ కావడానికి వాడికి కష్టమేముంటుంది? యు ఆర్ రైట్, తలూపాడు మదన్. నన్ను పతనం చేయడానికి ఆ ఫ్యామిలీ అంతా రకరకాలుగా ప్రయత్నించారు. నేను చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రయత్నాలేవి ఫలించకుండా చూసుకుంటూ వచ్చాను. కాకపోతే కొద్ది రోజుల కిందట నా మామయ్య ఇంకా వాడి పెళ్ళాం కొడుకు చేస్తున్న భయంకరమైన ఆలోచన నాకు తెలిసింది. ఏమిటది? తనకి తెలియకుండానే కూర్చున్న రాతిమీద స్ట్రెయిట్ అయిపోయాడు మదన్. నేను అమాయకురాలిని కాదు. నాకు 22 రాగానే ఎవర్నో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఆస్తిమీద హక్కు సంపాదించడానికి ప్లాన్ వేసుకునే ఉంటాను అన్న ఆలోచనలో పడ్డారు వాళ్ళు. అందుకని అలా జరిగే లోపే సాధ్యమైనంత త్వరలో నన్నీ ప్రపంచంలో నుండి పంపించేయాలన్న ఆలోచనతో ఉన్నారు. సడన్గా సుస్మిత మోహం భయంతో నిండిపోయింది. మై గాడ్, నిజంగానా? మదన్ మోహంలో కూడా భయం కనిపించింది. నేనిది నీకు ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నా స్టోరీ కాదు. ఇప్పుడు నీకు నిజాలు తప్ప అబద్ధాలు చెప్పను. దీర్ఘంగా నిట్టూర్చి చిన్నగా నవ్వింది సుస్మిత. మరి నువ్వు వెంటనే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్లాల్సింది కదా. డబ్బు మాదే అయినా చుట్టుపక్కలంతా చాలా పరపతి సంపాదించాడు మా మామయ్య. నాకేదో మతి భ్రమించి అలా అనుకుంటున్నానని అందర్నీ ఇట్టే నమ్మించగలడు. వాడి మాటల్లో ఇంకా నాకు తెలిసిందేమిటంటే
పోలీస్ కమిషనర్తో కూడా వాడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నన్ను ఏ లారీతోనో గుద్దించేసి అది కేవలం యాక్సిడెంట్ అని ఇట్టే అందరిని నమ్మించగలడు. అంతేకాకుండా ఇప్పటికి 5 సంవత్సరాలుగా నాకు నా ఆస్తికి గార్డియన్గా ఉంటూ ఉన్నాడు. వాడిని ఇమ్మీడియేట్ గా నేనెలా తప్పించేయగలను? ఓన్స్ అగైన్ యు ఆర్ రైట్. మరోసారి తలూపాడు మదన్. అప్పుడు బాగా ఆలోచించాక నేను ఈ ప్రమాదం నుండి బయటపడి నా డాడ్ ఆస్తులన్నిటి మీద నాకు హక్కు వచ్చేవరకు నా మామయ్య ఫ్యామిలీకి నా ఆచూకీ తెలియకుండా నేను ఎక్కడైనా రహస్యంగా ఉండడం మంచిదనిపించింది. అందుకనే మీ ఇంటికొచ్చాను. ఇదే నాకు అస్సలు బోధపడని విషయానికి నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు? నీకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారుగా. ఈ కొద్ది రోజులు ఆశ్రయం ఇవ్వడానికి ముడిపడిన భృకుటితో ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మదన్. యు ఆర్ అబ్సోలీట్లీ రైట్. తలూపింది సుస్మిత. నాకు ఇక్కడే కాదు, అబ్రాడ్లో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా మామయ్య కుటుంబానికి తెలియకుండా అజ్ఞాతవాసం చేయడం నాకేమీ కష్టమైన విషయానికి కాదు. కానీ నేను నీ దగ్గరకే ఎందుకు వచ్చానో తెలుసా? తెలియదు. ఒక కన్ఫ్యూజింగ్ ఎక్స్ప్రెషన్ తో తలూపాడు మదన్. నా ఆస్తులన్నిటి మీద నాకు సర్వహక్కులు రావాలంటే నాకు 22 వస్తే సరిపోదు. నేను ఎవర్నో ఒకర్ని పెళ్లి కూడా చేసుకోవాలి. అప్పుడు నువ్వు నాకు తట్టావు. నేను కేవలం నీ ఇంట్లో ఆశ్రయం కోసం మాత్రమే కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో కూడా ఇక్కడికి వచ్చాను. అలా చెప్తూన్నప్పుడు సుస్మిత బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. అంటే నీ ఆస్తుల మీద హక్కు సంపాదించడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావన్న మాట. సుస్మిత అసలు ఆలోచన తెలిసాక మదన్ మనసంతా ఆనందంతోనూ ఏదో థ్రిల్ ఫీలింగ్ తోనూ నిండిపోయింది. అలా అనడం కష్టంగానే ఉన్నా అనకుండా ఉండలేకపోయాడు. ఆ రాయి దిగిపోయి కింద నిలబడింది సుస్మిత. మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకెంతో నచ్చేశావు. నీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా. కానీ అప్పటికి ఎప్పుడూ కేవలం బాయ్స్ వాళ్లే వచ్చి నాతో మాట్లాడడానికి, పాకులాడడానికి అలవాటు పడిన దాన్ని. అలా చెయ్యాలనిపించలేదు. నిజానికి నువ్వే వచ్చి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. కానీ అలా తిప్పికొడితే నీ దగ్గర నా వేల్యూ ఇంకా పెరుగుతుంది. ఇంకా తక్కిన బాయ్స్ లాగా నువ్వు మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతావు. నిన్ను అలా కొన్నిసార్లు రిజెక్ట్ చేశాక ఫ్రెండ్షిప్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ నువ్వు చాలా అపోజిట్ గా ప్రూవ్ అయ్యావు. డబుల్ కొటేషన్ చిరుకోపంతో అంది సుస్మిత. నిజంగానా? తనకి తెలియకుండానే తను రాతి మీద నుండి కిందకి దిగిపోయి ఆమెకి ఎదురుగా వెళ్ళి ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. నేనస్సలు నమ్మలేకపోతున్నాను. మిగతా స్టోరీ 7వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.